శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సద్గురు శ్రీరామకృష్ణాయ నమః. ఓం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూప పరమేశ్వరాయ నమః. మనం శివరాత్రి సందర్భంగా శివ మహాపురాణ విశేషాలన్నింటినీ కూడా స్మరించుకుంటూ ఉంటాం. శివతత్వం, శివచరిత్రం, శివభక్తులు, శివలీలలు ఇత్యాదులన్నీ కూడా మనకి సాధ్యమైనంతగా ప్రవచించుకుందాం. ఆద్యంత మంగళ మజాత సమానభావం, ఆద్యంత మంగళ మజాత సమానభావం, ఆర్యంతమీశం అజరామరమాత్మదేవం, పంచాననం ప్రబల పంచ వినోదశీలం, పంచాననం ప్రబల పంచ వినోదశీలం, సంభావయే మనసి శంకరమంబికేశం అంటారు వ్యాసుల వారు. విద్యేశ్వర సంహితను గ్రంథస్థం చేసినప్పుడు ఆరంభ శ్లోకం ఇది. అలాగే రుద్ర సంహితలోని ఆరంభ శ్లోకం అది కూడా అద్భుతమైనది. విశ్వోద్భవ స్థితి లయాదిషు హేతుమేకం, విశ్వోద్భవ స్థితి లయాదిషు హేతుమేకం, గౌరీపతిం విదితతత్వమనంతకీర్తిం, గౌరీపతిం విదితతత్వమనంతకీర్తిం, మాయాశ్రయం విగత మాయా మచింత్య రూపం, బోధస్వరూపమమలం తహి నమో శివామి. ఈ రెండు పద్యాలు కూడా అద్భుతంగా ప్రారంభ పద్యాలుగా వీటిని రచించారు తన శివ మహాపురాణంలో వ్యాస మహర్షి. అలాంటి ఈ రెండు సంహితలు కూడా మనం ఈరోజు ప్రవచించుకోబోతున్నాం. ముందుగా శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభివందనాలు. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత ఈ రెండిట్లో కూడా శివలింగోద్భవ ఘటన ఇయ్యబడింది. దీన్ని వ్యాసుల వారు చాలా విపులంగా విశదీకరించారు మనకి. ఇంకా 5 సంహితలు శివ మహాపురాణంలో ఉన్నాయి. వ్యాసుల వారు 7 సంహితలలో 24,000 శ్లోకాలలో ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇందులో మొదటి 2 విద్యేశ్వర రుద్ర సంహితలు అని తెలుపుకున్నాం. మిగిలినవి అవి శతరుద్ర సంహిత, కోటిరుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయవీయ సంహిత. ఈ 7 సంహితల్లో కూడా అద్భుతమైన విషయాలు. వ్యాసుల వారి ప్రత్యేకత ఏమిటంటే ఆయన ప్రతిదీ సంవాద రూపకంగా వివరిస్తారు. సంవాదం అంటే వాదోపవాదాలు కాదు. ఒక గురువు శిష్యుడికి, ఒక శిష్యుడికి కానీ అనేక మంది శిష్యులకు కానీ వాళ్ళ సందేహాలకు, శాస్త్రపరమైన వాళ్ళ సందేహాలకు సశాస్త్రీయంగా సమాధానాలు చెప్పడం, అంటే ప్రశ్నోత్తరాలుగా ఈ ప్రశ్నలు ఉత్తరాలు ఇలాగా సాగుతుంది శివ మహాపురాణం. ఇటువంటి సంవాదాలు ఎన్నో ఈ 7 సంహితలలో కూడా పొందుపరిచారు వ్యాసుల వారు. అందులో రుద్ర విద్యేశ్వర సంహితలలో మనకు శివలింగోద్భవ ఘటన రెండిట్లో కూడా అది అద్భుతంగా వివరించారు ఆయన. ఆ సంఘటనని మనం ఇప్పుడు తెలుపుకుందాం. శివరాత్రి అంటేనే మనం శివలింగాన్ని పూజించడం అనే కార్యక్రమం చేస్తాం. అందుకని ఈ శివలింగం ఎలా ఉద్భవించింది, ఏ సందర్భంలో శివుడు లింగ రూపాన ఉద్భవించాడు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ప్రవచించుకుందాం. ఒకానొకప్పుడు బ్రహ్మగారు నారదుల వారు తన దగ్గరికి వచ్చారట. వచ్చి నారదుడు అడుగుతున్నాడు తన తండ్రి అయిన బ్రహ్మగారిని, తండ్రి, నేను ఒక అపరాధం చేశాను. నేను శివుడిని, కేశవుడిని ఇద్దరినీ కూడా అవమానించాను. వారి ఆదేశాన్ని పాటించగా నేను వారిని అవమానించడం జరిగింది. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుని విష్ణుమూర్తిని, శ్రీమన్నారాయణుని అడిగితే ఆయన నాకు ఒక
ఉపాయం తెలిపాడు. అన్నప్పుడు బ్రహ్మగారు అడిగారట, వత్స నువ్వు చేసిన అపరాధం ఏమిటి అంటే ఆయన చెప్తున్నాడు, నారదుల వారు ఇలా చెప్తున్నారు, తండ్రి ఒకప్పుడు నన్ను అహంకారం ఆవహించేసింది. అది ఎందుకు అంటే నేను ఒకసారి తపస్సులో కూర్చున్నప్పుడు ఇంద్రుడు తన అలవాటు అనుసారంగా అప్సరసలను నా ఎదుట నృత్యం చేయిస్తూ నన్ను సంగీత గానాలతో వాళ్ళ అందచందాలతో ఆకర్షింపచేయాలని ఆయన ఆలోచించాడు. కానీ నేను వారి వ్యామోహంలో పడలేదు. ఆ తర్వాత తపస్సు ముగించాక నాకు ఈ విషయం గుర్తు వచ్చింది. నేను మన్మధుణ్ణి జయించాను, నేను శివుడితో సమానమైనటువంటి వాణ్ణి అనుకుని నేను ఆ కైలాసానికి వెళ్ళి శివుడి వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పి నేను కూడా మన్మధుణ్ణి జయించాను అని ఆయనతో అనటం జరిగింది. అప్పుడు శివుడు, నాయనా నీవు నాతో అంటే అన్నావు కానీ ఈ మాట విష్ణుమూర్తితో మాత్రం అనకు సుమా అని నన్ను హెచ్చరించాడు. నాకు అది ఎందుకో అర్థం కాలేదు. ఎందుకు ఈయన ఇలా అంటున్నారు అని అదే పనిగా నేను వైకుంఠానికి వెళ్ళి ఆయనకు కూడా ఇదే అంటే నా మన్మథ విజయాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన నన్ను నింపాదిగా చూశారు. నాకేం అర్థం కాలేదు. ఆయన ఏమనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ అసలు నాకు ఒక మైకం కమ్మినట్టు అయిపోయింది. నా ముందు ఒక చక్కటి పట్టణాన్ని నేను చూశాను. ఆ పట్టణంలో ఒక రాజు, ఆ రాజుకి ఒక అందమైన కుమార్తె, ఆ కుమార్తె పేరు రమాదేవి. ఆమె స్వయంవరాన్ని ఆయన చాటుతున్నాడు. ఆ స్వయంవరానికి ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు, ఆమె ఎవరి మెడలో హారం వేస్తే ఆమె వారిదవుతుంది అని రాజు ప్రకటించడం విని నేను ఆ రమాదేవి అందానికి ముగ్ధుణ్ణైపోయాను. వెంటనే నేను ఇదంతా కూడా నా భ్రమలో ఆ విష్ణు మాయ అని నాకు తర్వాత తెలిసింది, అప్పటికి నాకు తెలియదు. అందులో నేను ఇది అనుభవిస్తున్న అనుభూతి. నేను వెంటనే అక్కడి నుండి శ్రీహరి వద్దకు వెళ్ళాను. శ్రీహరిని, హరి నాకు ఇలా స్వయంవరంలో పాల్గొనాలని ఉంది కనుక నీ హరి అందం నాకు ఇవ్వు అని అభ్యర్థించాను. ఆయన సరేనన్నాడు. సరే నేను చాలా ధైర్యంగా ఆ స్వయంవరంలో పాల్గొన్నాను. కానీ ఎందుకు అందరూ నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నట్టు, రమాదేవి కూడా ఒకసారి నన్ను ఆశ్చర్యంగా చూసి ముందుకు వెళ్ళిపోయి శ్రీమన్నారాయణుడు కూడా అక్కడికి వచ్చాడు. ఓ మూలగా ఆయన ఉన్నాడు, ఆయన మెడలో హారం వేయటాన్ని ఇదంతా కూడా నేను గమనించాను. దాంతో నాకు కొంచెం అనుమానం వేసి నేను నా ప్రతిరూపాన్ని చూసుకుంటే అది కోతి రూపం. దాంతో నాకు కోపం వచ్చి నేను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ నారాయణుడిని శపించాను. నాకు స్వయంవర సమయాన్ని ఇలా చేసావు కనుక, అమ్మాయిని దక్కనీయకుండా చేసావు కనుక నీకు పత్ని వియోగం ఏర్పడుతుంది. అలాగే నీవు నాకు కోతి రూపం ఇచ్చావు, హరి రూపం ఉంటే నాకు కోతి రూపం ఇచ్చావు. హరికి పర్యాయ పదాలు కోతి, సింహం ఇలాంటివెన్నో ఉన్నాయి. అందులో నారదుడు చెప్తున్నాడు, నాకు కోతి రూపం ఇచ్చావు కనుక నువ్వు కోతుల సాయంతో ఒక విజయం పొందడానికి ఒకసారి కోతుల సాయం తీసుకోవాల్సి వస్తుంది అని ఆయన్ని 2 సార్లు శపించాడు. ఆయన చిరునవ్వుతో ఊరుకున్నాడు. అంతలో నా ముందు ఉన్న మాయంతా కూడా తొలగించేశాడు ఆయన. అప్పుడు నేను మామూలు స్థితికి వచ్చాను. ఇదేమిటి, నేను విష్ణుమూర్తిని శపించడం ఏమిటి, అలాగే శివుడి ఆదేశం మీరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నేను ఈ మదన విజయాన్ని గురించి చెప్పడం ఏమిటి, ఎంత అపరాధం చేసేసాను అనుకుని విష్ణువుని ప్రాధేయపడి ప్రాయశ్చిత్తం అడిగితే ఆయన శివక్షేత్రాలన్నీ తిరిగి నీవు నారద చివరిగా కాశీక్షేత్ర దర్శనం చేసుకుని ఆ తర్వాత నీ తండ్రి అయిన బ్రహ్మగారి వద్దకు వెళ్ళు, అక్కడ ఆయన ముఖత శివ మహాపురాణాన్ని, శివతత్వాన్ని అంతా కూడా ఆయన చెప్తాడు నీకు, అది విను, అప్పటికి నీ పాప పరిహారం అవుతుంది అని ఆదేశించాడు తండ్రి. అందుకని నేను మీ వద్దకు వచ్చాను అని నారదుడు బ్రహ్మగారికి చెప్పగా ఆయన అన్నట్ట చాలా సంతోషంగా ఉంది. శివ మహాపురాణం చెప్పడం అంటే నాకెంతో చాలా ఆనందంగా ఉంటుంది. అది ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పాల్సి వచ్చినా తప్పకుండా నీకు చెప్తాను అని ఆ సంవాదం అంటే నారదుడు అడుగుతున్నాడు, బ్రహ్మగారు సమాధానాలు చెప్తున్నారు.
ఈ సంవాదంలో నారదుడికి ఎన్నో విషయాలు తెలపటం జరిగింది. అందులో శివలింగోద్భవ ఘటన ఒకటి ముఖ్యమైనది. అది ఇలా చెప్తున్నారు బ్రహ్మగారు. నారద, ఒకానొకప్పుడు అక్కడ ఇంకా అసలు భూలోక సృష్టి ప్రారంభం కాలేదు. అలాంటి సమయంలో నేను ఒక పద్మంలో ఆవిర్భవించాను. పద్మ కర్ణిక మధ్య నేను ఉద్భవించి చుట్టూ చూస్తే ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. సరే, నేను మెల్లగా ఆ కర్ణికలో ఏదైనా దారి ఉంటుందేమో అని చూస్తే ఒక చిన్న రంధ్రం, ఆ రంధ్రం గుండా నేను కిందికి వెళ్ళాను. అది ఒక పెద్ద నాళం. ఆ నాళం గుండా నేను క్రిందికి వెళ్ళి ఆ నాళంలోని క్రింది వైపు ఉన్న రంధ్రం నుండి బయటికి వచ్చాను. అక్కడి నుండి బయటికి వచ్చి చూస్తే అది ఆ నాళం ఒక అద్భుత పురుషుడు అక్కడ శయనించి ఉన్నాడు. నీలి రంగులో మేనిఛాయలో మెరిసిపోతున్నాడు ఆయన. దివ్య తేజస్సు, చతుర్భుజాలు, 4 భుజాల్లోనూ శంఖ చక్ర గదా పద్మాలు ధరించి యోగ నిద్రలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయనని నేను చూస్తున్నాను, ఎవరో నాకు తెలియదు. ఇంతలో ఆయన మెల్లగా బాహ్య స్మృతికి వచ్చి నన్ను చూసి గుర్తుపట్టినట్టు, నాయనా వచ్చావా? నాకు మహేశ్వరుడు నీవు వస్తావని, మనిద్దరం సృష్టి స్థితి కార్యక్రమాలు సాగించాలని చెప్పాడు. అంతదాకా నేను తపస్సులో ఉండాలని చెప్పాడు. అలాగే ఇప్పుడు నువ్వు వచ్చావు కనుక మనం ఆ కార్యాలు సాగించాలి అన్నప్పుడు బ్రహ్మగారికి అర్థం కాలేదుట. ఇదేమిటి, నేను ఆదిపురుషుణ్ణి కదా, పైన పద్మంలో కర్ణికలో కర్ణిక అంటే పద్మం మధ్యలో, ఆ పుప్పుడి మధ్యలో నేను ఉదయించాను. క్రిందికి వచ్చాను, ఈయన క్రింద ఉన్నాడు నీళ్లలో. ఈయన నా తండ్రి అంటాడేమిటి అని ఈయన ఎంత మాత్రం దానికి ఒప్పుకోక ఆయనతో వాదనలో పడ్డాడు బ్రహ్మగారు. దాంతో విష్ణువు ఎంతో శాంతమూర్తి, ఎంతో నచ్చ చెప్పాలని చూశాడు ఆయన శాంతంగా. వినటం లేదు. బ్రహ్మగారికి అదొక రజోగుణంలో ఉన్నాడు, ఆయన అజ్ఞానంలో ఉన్నాడు. ఇలా ఆయన వితండవాదం చేస్తుండేసరికి విష్ణుమూర్తి ఇంక ఏమీ చేయలేక శ్రీమన్నారాయణుడు ఆయన మహేశ్వరుడిని తలుచుకున్నాడు. మహేశ్వరుడు తను ఇక్కడ భూలోకంలో తాను తన వైకుంఠంలో ఆ మహావిష్ణువు అంశగా తాను ఇక్కడ భూలోకంలో ఉద్భవించగానే ఆయన ప్రత్యక్షమయ్యాడు మహేశ్వరుడు తనకి. ఆయన తపం చేయమన్నాడు, పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు, నమశివాయ. అది ఇంతవరకు కూడా ఆయన తపస్సు చేసుకున్నాడు విష్ణుమూర్తి. కనుక ఆయన అనుకుంటున్నాడు, నేను ఆయన్ని ఆశ్రయిస్తాను అని మహేశ్వరుణ్ణి తలుచుకున్నాడు ఆయన. అప్పుడు అక్కడ వారి ఇద్దరి ఎదుటగా ఒక పెద్ద లింగం ఆవిర్భవించింది. అది వీరు చూస్తూనే ఉన్నారు. అలా 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 పైకి పోతోంది. దానికి అంతం లేదేమో అన్నట్లుగా పైకి పెరుగుతోంది. అలాగే క్రిందికి కూడా చొచ్చుకుపోతోంది. అప్పుడు వీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏమిటిది, దీన్ని ఏమంటారు అసలు ఏమీ అర్థం కాలేదు వాడికి. చూస్తుండగా అందులో నుండి ఒక అశరీరవాణి ఇలా పలికింది, నాయనలారా, మీరిద్దరూ ఒకళ్ళు పైకి ఒకళ్ళు క్రిందికి వెళ్ళండి, వెళ్ళి నా ఆది అంచాలు కనుక్కురావాలి. ఎవరు ముందుగా వస్తే వారు ఆది పురుషుడు అని ఆదేశించడం అశరీరవాణి జరిగింది. వీరిద్దరూ హంసరూపాన బ్రహ్మగారి పైకి వెళ్ళిపోయారట. కిందికి కేశవుడు అంటే విష్ణుమూర్తి చొచ్చుకుని వెళ్ళాడు. ఇద్దరు కూడా 1000 సంవత్సరాలు క్రింద పైన శోధించినా కూడా ఈ లింగపు ఆది అంశాలు తెలియలేదు. మళ్ళీ మామూలు ప్రదేశానికి వచ్చారట వాళ్ళు. అప్పుడు మళ్ళీ మహేశ్వరుణ్ణి ప్రార్థించాడు శ్రీమన్నారాయణుడు, నాయన మహేశ్వర, మేము ఈ లింగపు ఆది అంతాలు కనుక్కోలేకపోయాం, కాబట్టి నీవే మాకు ఏదైనా పరిష్కారం చూపించు. అసలు మా సమస్య ఇప్పుడు ఆదిపురుషుడిని తానే అంటాడు బ్రహ్మగారు. నా సమస్య అది కాదు. ఆదిపురుషుడు ఎవరైనా కూడా నువ్వు సృష్టి స్థితి కార్యాలు, సృష్టిని బ్రహ్మని, స్థితిని నన్ను చేయమని అంతకుముందే నాకు చెప్పావు. ఆ కార్యాలు మేము ఎలా చేయాలి, ఆ వివరాలు నాకు బోధించు అని ఆయన కోరుకున్నాడు, వేడుకున్నాడు. ఆ మహేశ్వరుని మనసులో ప్రార్థించుకున్నాడు. అప్పుడు అక్కడ మహేశ్వరుడు సాక్షాత్కరించాడు. పంచవదనాలతో
ధవళ కాంతులతో మెరిసిపోతున్నాడు ఆయన. ఆయన తన నిజస్వరూపంలో, పరమేశ్వర స్వరూపంలో ధవళవర్ణుడు ఆయన. ఆయనకి ఇంకా ఆ నీలపు మచ్చలు, నీల కంధరుడు అంటాం, అవన్నీ ఏర్పడలేదు. అంతకుముందు తత్వం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ రూపం అంతకుముందుది. పరమేశ్వరుని నుండి ఆయన ఆవిర్భవించిన తరువాత ఎలా ఉన్నాడు అంటే ధవళ కాంతులతో మెరిసిపోతున్నాడు. అటువంటి స్ఫటిక వర్ణ శరీరం అంతా కూడా తేజోమయంగా ఉంది. ఆ 5 వదనాలు ఉన్నాయి ఆయనకి. నవ్వుతూ బ్రహ్మగారితో అన్నాడు ఆయన, నాయనా, నీవు ఈ మహావిష్ణువు పుత్రుడివి, ఆయన నాభిలో ఉండి ఉద్భవించావు కనుక మీరిద్దరూ నారాయణుడు చెప్పినట్టు ఆయన నారము అంటే నీళ్లలో నా ఆదేశానుసారం తపస్సు చేశాడు. నారం అంటే 2 అర్థాలున్నాయి, నీరు, జ్ఞానం. ఆయన నీటిలో ఆదిశేషుడి మీద పవళించి తపస్సు చేసి జ్ఞానవంతుడయ్యాడు గనుక ఆయనని నీవు ఆశ్రయించి సృష్టి కార్యం నీవు చేయి. నీవు రచించిన ఆ సృష్టి స్థితి కార్యం అంటే ఆ బాధ్యత ఈయన తీసుకుంటాడు. పోషణ, రక్షించే బాధ్యత విష్ణువుది అని ఇద్దరికి చెప్పాడట ఆయన. అప్పుడు చెప్పి అదృశ్యం అవ్వాలి అనుకున్నాడు. ఈ లోపల వీరికి దివ్య చక్షువులు ప్రసాదించాడు. ఆ దివ్య చక్షువుల సహాయంతో వారిరువురు కూడా లింగం వైపు చూడగానే కొన్ని అద్భుతాలు కనిపించాయి వారికి. ఆ లింగంలో ఎటువంటి అద్భుతాలు చూశారంటే బ్రహ్మ విష్ణువులు ఇక వాళ్ళు కొన్ని నెలల పాటు అలాగ విస్మితులై ఆ అద్భుతాలని తిలకించారని శివమహాపురాణం తెలుపుతున్నది. అందులో వాళ్ళు ఏం చూశారో ఇప్పుడు మనం చెప్పుకుందాం. శివలింగం అది స్వప్రకాశంతో మెరిసిపోతుంది. వారికి ఇప్పుడు దివ్య చక్షువులు ఉన్నాయి కనుక ఇదివరకు లేని ఆ ప్రకాశం అంతా ఇప్పుడు కనిపిస్తుంది వారికి. అద్భుతంగా ప్రకాశిస్తోంది శివలింగం. దాంట్లో నుండి వీరు చూస్తుండగానే ఆ వు మ అనే 3 అక్షరాలు ఉద్భవించాయి. ఆ 3 కూడా కలిసిపోయి ఏకాక్షరంగా, ప్రణవాక్షరంగా రూపొందటం వీళ్ళు చూస్తున్నారు. ఆశ్చర్యచకితులై చూస్తున్నారు వాళ్ళు. ఆ ప్రణవాక్షరం వెనువెంటనే ప్రణవనాదం కూడా ఉద్భవించింది. ఓం అని ప్రణవనాదాన్ని వాళ్ళు విన్నారు. ఆ అద్భుతాన్ని చూస్తుండగానే ఆ ఓంకారంలో నుండి 48 అక్షరాలు బయటికి వెలువడడం వాళ్ళకి కనిపించింది. 48 అక్షరాలు, ముందు 3 వచ్చాయి, 51 అక్షరాలు ఈ 48 కూడా ఉద్భవించడం వాళ్ళు చూశారు. అవి కొన్ని అచ్చులుగా ఉన్నాయి, కొన్నేమో హల్లులు అంటాం మనం, అంటే గుణింతాలతో కూడినవి, కొన్ని మామూలు స్వరాలు, వ్యంజనాలు అని కూడా అంటారు వీళ్ళు. ఈ విధంగా ఆ అక్షరాలు తర్వాత వాటి గుణింతాలు అన్నీ కూడా వీళ్ళు చూడగలిగారు. వాళ్ళు చూస్తుండగానే కొన్ని అక్షరాలు గుణింతాలతో పాటు కలిసిపోయి పదాలు ఏర్పడ్డాయి. ఆ పదాలన్నీ కూడా శ్లోకాలుగా రూపొందాయి. చూస్తున్నారు వాళ్ళు, 2 పాదాల్లోనూ 4 పాదాల్లోనూ అలాగా శ్లోకాలుగా ఏర్పడ్డాయి. ఆ శ్లోకాల వెనక ఉచ్చారణ కూడా వీళ్ళకి వినిపిస్తోంది. ఆ శ్లోకాలతో పాటు వాటి ఉచ్చారణ కూడా వినగలుగుతున్నారు వీళ్ళు. మొట్టమొదట వీరు విన్నది మహాదేవ మంత్రం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మహాదేవ మంత్రాన్ని వాళ్ళు వినటం జరిగింది. ఆ అద్భుతమైన మంత్రం వెనుకనే గాయత్రి మంత్రం, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే ఆ గాయత్రి మంత్రం వెలువడడం వాళ్ళు వినటం. ఆ తర్వాత ఓం నమో భగవతే దక్షిణామూర్తయే అన్న దక్షిణామూర్తి మంత్రం, ఇవన్నీ కూడా వరుసగా అలా 1,000,000,000 మహామంత్రాలు వినిపించాయి వాళ్ళకి. అవన్నీ కూడా వింటూ ఉన్నారు వాళ్ళు, తన్మయులై వింటున్నారు. నెలల కొద్దీ కాలం గడిచిపోతుందని వాళ్ళకి తెలియదు. అన్ని నెలల పాటు సాగే 1,000,000,000 మహామంత్రాలు ఉద్భవించడం, వాళ్ళు ఆ మంత్రాలను కళ్ళారా చదివారు, చెవులారా విన్నారు. అటువంటి అదృష్టానికి నోచుకున్నది మేము ఇద్దరం నోచుకున్నాం కదా అని ఎంతో చాలా తన్మయులై పరవశులైపోయారు. ఆ తర్వాత వాళ్ళకి
ఈ శివలింగంలో నుండి ఈ అద్భుతాలన్నీ చూశారు. ఇక మళ్ళీ మాయం చేసేసాడు. అవన్నీ కూడా శివుడు మళ్ళీ మామూలుగా యథారూపం, శివలింగం మామూలుగా ప్రకాశం, స్వప్రకాశం, ఇలా దివ్య తేజస్సుతో ప్రకాశించడం కాదు, మామూలుగా మారిపోయింది. అప్పుడు వీరు ఆయన సాకార రూపానికి దర్శించుకున్నారు. ఆయన అన్నట్ట, మీరిద్దరూ సృష్టి స్థితి కార్యాలు చేయండి, నేను నా ఈశ్వర రూపాన మేరు పర్వతంలో అక్కడ వెలిసి ఉంటాను. మీ ఇద్దరు ఎప్పుడు నా సహాయం కావాలని నన్ను తలుచుకుంటే చాలు, మీ వద్దకు వచ్చి నేను ఈశ్వర రూపాన ఆ సహాయాన్ని చేస్తాను అని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా శ్రీ మహావిష్ణువుకి, అంటే విష్ణుమూర్తికి, శ్రీమన్నారాయణుడికి, ఆయనకి శ్రీలక్ష్మిని, తర్వాత బ్రహ్మగారికి సరస్వతీదేవిని కళత్రాలుగా, వాళ్ళే ఈయన శక్తి స్వరూపులు కూడా వీళ్ళకి అని చెప్పి, వీరిని జాగ్రత్తగా చూసుకోండి, చులకన చెయ్యొద్దు, వీరు లేనిదే మీ కార్యాలు జరగవు, మీ శక్తి అంతా వీరే అని బోధించి అదృశ్యుడు అవ్వాలని అనుకుంటున్నాడు ఆయన. ఇంతలో వీళ్ళిద్దరూ ఆయనకి మోకరిల్లి, ప్రభు నీ సాకార దర్శనం అయింది, ఈ లింగ దర్శనం అయింది, కానీ లింగంలో చూసిన అద్భుతాలు నీలో కూడా తప్పకుండా ఉంటాయి, నీ సాకార రూపంలో కూడా మాకు అవి చూపించు, మమ్మల్ని ధన్యులని చెయ్యి అని వీళ్ళు ప్రార్థించడం. సరే, మహేశ్వరుడు చిరునవ్వుతో వాళ్ళకి మళ్ళీ దివ్య చక్షువులు ప్రసాదించాడు. ఆ సహాయంతో, ఆ చక్షువులు దివ్య నేత్రాల సహాయంతో వాళ్ళు ఈయన రూపాన్ని, ఆ సాకార రూపాన్ని గమనిస్తే ఈసారి వాళ్ళకి మళ్ళీ అద్భుతాలు కనిపించాయి. అదేమిటంటే ఆయన పంచవదనాలు, అవి వాటిలో నుండి ఈసారి వాళ్ళు ఓంకారాన్ని అది ఉద్భవించడాన్ని చూశారు. ఇక్కడ మీకు ఒక చిన్న సులువుగా అర్థమయ్యేందుకు ఒక చిన్న మీకు ఒక చూపిస్తాను. ఒక బొమ్మ లాగా 5 చుక్కలు ఊహించుకోండి. 1, 2, 3, నిలువుగా 3, ఇటు 1, ఇటు 1, అడ్డంగా 2, మధ్యలో చుక్క పైన కింద, ఇటుపక్క 5 చుక్కల్ని మీరు ఊహించుకోండి. ఆ మధ్య చుక్క ఆయన మధ్య వదనం, నడిమి వదనం అనుకుందాం, దాన్ని ఈశానము అంటారు. శివుడి మధ్య వదనాన్ని ఈశానముఖం అంటారు. అక్కడి నుండి వీరు చూస్తుండగానే అలా నాదం ఉత్పత్తి అవ్వడం వీరికి తెలిసి, ఆ పైన ఇక్కడ ఇది సజ్జోజాత వదనం, తూర్పు ముఖాన ఉన్నది, ఇక్కడ చుక్క పెట్టుకున్నాం మనం, అది సజ్జోజాత వదనం అనుకోండి. అంటే నాదం వచ్చింది ఈశాన వదనం నుండి, సజ్జోజాత వదనంలో నుండి బిందువు ఆవిర్భవించింది, బిందువు ఆవిర్భవించింది అంటే నాదము బిందువు. ఇంకా రావాల్సింది ఆ, ఊ, మా అక్షరాలు రావాలి. అది 3 ఆకారంలో ఉంటాయి సంస్కృతంలో. ఆ 3 అక్షరానికి కొమ్ము, పైన బిందువు, అది ఓం అనే అక్షరాన్ని అలా రూపొందుతుంది. అది ఇక్కడ ఈ 2 అయ్యాయి కదా, పైన ముఖం తత్పురుష ముఖం అంటారు దాన్ని. అక్కడి నుండి వీళ్ళు చూస్తుండగానే ఉకారం అక్కడ ఉద్భవించింది. అక్కడ వీళ్ళు చూస్తుండగానే తత్పురుష ముఖంలో నుండి అకారం ఉద్భవించింది. మళ్ళీ పశ్చిమ ముఖంలో నుండి ఉకారం ఉద్భవించడం చూశారు వీళ్ళు. అలాగే దక్షిణ ముఖంలో నుండి మకారం. ఇక్కడ నుండి ఇలా కలుపుకుంటే మనకి 3 అక్షరం అవుతుంది కదా. అది ఇందాక నాదం బిందు. ఈ విధంగా ఓంకారం ఆ పంచవదనాల నుండి కూడా ఏర్పడడం వాళ్ళు చూశారు. అద్భుతమైన దర్శనం అది. ఆ తర్వాత ఈ ముఖాలలో నుండి 7,000,000 మహామంత్రాలు కూడా వెలువడడం వాళ్ళు విన్నారు. ఈ 5 ముఖాల్లో నుండి, ఇక్కడ ఈశాన ముఖంలో నుండి 2 కోట్ల మంత్రాలు వినిపించాయి. అలాగే ఈ ఈశాన ముఖం నుండి ఉద్భవించిన మంత్రాలు ఆత్మానందప్రదాయకమైనవి, అట్లాంటి మంత్రాలు. అలాగే సజ్జోజాత ముఖంలో నుండి ఉద్భవించినవి శాక్తేయ మంత్రాలు. పైన తత్పురుష ముఖంలో నుండి ఉద్భవించినవి వైదిక మంత్రాలు. అఘోర ముఖం దాంట్లో నుండి ఉద్భవించినవి వైష్ణవ మంత్రాలు. కోటి ఈ 3. క్రింద దక్షిణము ఆ ముఖం వామదేవ ముఖం అంటారు. ఆ వామదేవ ముఖం నుండి ఉద్భవించినవి కోటి మంత్రాలు, అవి దక్షిణామూర్తి మంత్రాలు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఈశాన ముఖం నుండి 2 కోట్ల ఆత్మానందప్రదాయకమైన మంత్రాలు. అలాగే సజ్జోజాత వదనా నుండి 2 కోట్ల శాక్తేయ మంత్రాలు.
తత్పురుష వదనాన్ని నుండి 1,000,000 వైదిక మంత్రాలు, అలాగే అఘోర ముఖాన్ని నుండి 1,000,000 వైష్ణవ మంత్రాలు, వామదేవ ముఖం నుండి 1,000,000 దక్షిణామూర్తి మంత్రాలు, ఈ విధంగా 7,000,000 మహామంత్రాలు వెలువడటం వాళ్ళు చూశారు. ఆ ఓంకారం వెలువడ తర్వాత అక్షరాలు, ఈ మంత్రాలు రావాలంటే అక్షరాలు, మంత్రాలు ముందుగా అక్షరాలు రావటం వాళ్ళు గమనించారు. అక్షరాలన్నీ కూడా అలంకారాలుగా ఆయన శరీరంలో వివిధ అంగాలలో కూడా ప్రకాశంతో మెరుస్తున్నాయట. అలంకారాల్లాగా, ఆభరణాల్లాగా అవి అవిరిపోయి ఆయన వివిధ అంగాలలో వివిధ అక్షరాలు. ఇవన్నీ గమనించిన వారికి నోట మాట రాలేదు కొంచెంసేపు. ఆ తర్వాత ఇక ఎలాగో తెలివి తెచ్చుకుని, మహేశ్వర, పరమేశ్వర, పరబ్రహ్మ స్వరూప, నీకిదే మా వినమ్ర నమస్కారాలు, వందనాలు. ఇటువంటి అద్భుతం మేము ఎక్కడా చూడలేదు. నీవు మాకంటే చాలా మాకు దైవాన్ని లేవు కనుక ఇంకొకటి, ఈ లింగపు రూపం, ఈ లింగం వల్ల అసలు ఈ లింగాన్ని ఎలా పూజించాలి, దీని తత్వం ఏమిటి, నీ సాకార తత్వం ఏమిటి, ఇవి కూడా మాకు కొంచెం వివరించు అని ప్రార్థించారట. అప్పుడు శివుడు స్వయంగా బ్రహ్మ విష్ణువులకి తెలిపినవి ఈ రుద్ర సంహితలో నారదుల వారికి బ్రహ్మగారు తెలిపారు. అలాగే నందీశ్వరుల వారు విద్యేశ్వర సంహితలో ఇవే విషయాలే సనత్ కుమారుల వారికి తెలపడం జరిగింది. ఇదే అంటే సంవాదాలు వేరు, కాలాలు, జరిగిన కాలాలు వేరు. కానీ ఈ శివలింగోద్భవం అనేది ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు జరిగింది అంటారు. ఎందుకంటే 1,000,000 సంవత్సరాల క్రితం ఈ మొట్టమొదటిసారిగా జరిగింది శివలింగోద్భవం. బ్రహ్మ విష్ణువులు చూశారు దాన్ని. ఆ తర్వాత ఎన్నోసార్లు ప్రళయాలు సంభవించే, సృష్టి అంతా కూడా ఆయన గర్భంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తేబడి బయటికి తెచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ శివలింగోద్భవం జరిగింది. అటువంటి ఆ తర్వాతి కాలంలో జరిగినది ఈ నందీశ్వరుడు చూసిన, వివరించిన శివలింగోద్భవ ఘటన. వివరాలు ఇవే, కానీ ఇందులో అదనపు సమాచారం నందీశ్వరుడు ఇచ్చినది ఏమిటి అంటే, మొట్టమొదట వాళ్ళిద్దరే ఉన్నారు, బ్రహ్మ విష్ణువులే ఉన్నారు. అక్కడ సృష్టి జరగలేదు. మొట్టమొదటిసారి రుద్ర సంహితలో మనం చెప్పుకున్న ఆ ఘటనప్పుడు సృష్టి లేదు. సృష్టి చేయమని చెప్పాడు మహేశ్వరుడు. అంటే ఇంకా దేవతలు, మానవులు ఎవరూ కూడా రూపు తీసుకోలేదు. ఇక్కడ నందీశ్వరుడు సనత్ కుమారుడికి చెప్పే సమయానికి సృష్టి అంతా కూడా వచ్చేసింది. అది ఎలాగంటే, ఈ వివాదం ఆదిపురుషుడు అనే విషయం మీద వచ్చింది ఇక్కడ రుద్ర సంహితలో. కానీ అదే నందీశ్వర సనత్ కుమార సంవాదంలో ఆ కాలంలో ఈ వివాదం ఎందుకు వచ్చింది బ్రహ్మ విష్ణువులకి అంటేట దానికి ఒక కథనం ఉంది. క్లుప్తంగా చెప్తాను. అది బ్రహ్మగారు ఒకసారి విష్ణుమూర్తిని దర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఏదో ఛానల్లో ఉన్నాడు. ఆయన బ్రహ్మగారు రావడం గమనించలేదు. దాంతో బ్రహ్మగారికి, ఆయన రజోగుణం సంపన్నుడు, అందుకని ఆయన కోపం వచ్చేసింట. వెంటనే బాణాలు తీసుకుని తన తండ్రి మీదకే ప్రయోగించడానికి సిద్ధమైపోయాడు. అంతలో విష్ణుమూర్తి కూడా తేరుకుని ఈయన బాణప్రయోగం చేస్తున్నాడని తాను కూడా బాణాలు తీసుకున్నాడు. ఇద్దరు ఒకరి మీదికి ఒకరు బాణప్రయోగం చేసుకోవాలనుకుంటున్నప్పుడు వారి ఎదుట ఈ శివలింగం ఉద్భవించడం, శివలింగంలోకి శివుడు ఆ లింగ రూపాన ఆ బాణాలని తనలోకి తీసేసుకున్నాడు. ఇరువైపుల నుండి వచ్చిన బాణాలని ఆయన గ్రహించేశాడు. ఎందుకంటే ఇది మంచిది కాదు. వీరు తండ్రి తనయులు ఈ విధంగా విరోధులు కావడం ఆయన ఇష్టపడక ఈ విధంగా వాళ్ళకి అది పరిష్కారం చేశాడు సమస్యని. ఆ తర్వాత బ్రహ్మగారిని ఊరడించి ఇది నీకు తగదు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా లింగోద్భవం జరిగినట్టు విద్యేశ్వర సంహితలో నందీశ్వరుడు సనత్ కుమారుడికి చెప్పాడు. ఇది ఒక్కటే ఆ వ్యత్యాసం. విషయాలన్నీ మామూలువే. అయితే ఈ శివలింగానికి ఇక్కడ నందీశ్వరుడు అంటాడు కదా సనత్ కుమారుడితో, సనత్ కుమార, నువ్వు అడిగావు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పాను. ఈ లింగానికి ఉదయించిన ఆ స్థానానికి లింగస్థానం అనే పేరు ప్రఖ్యాతం అవుతుంది. తర్వాత రోజుల్లో లింగస్థానం అంటారు ఆ శివలింగం ఉద్భవించిన ప్రదేశాలు. అది
ప్రకాశమయంగా ఉద్భవించింది. ఆ ప్రకాశాన్ని అప్పుడు చూడగలిగారు. అప్పుడు దివ్య పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడగలిగారు. మామూలు కళ్ళతో, మామూలు నేత్రాలతో దాన్ని దర్శించలేరు. అటువంటి ఆ పర్వతం అది ఒక పర్వత రూపంలో రూపొందింది శివలింగం. కనుక అరుణము అంటే ప్రకాశము, అచలము అంటే పర్వతం. కాబట్టి దానికి అరుణాచలము అనే పేరు స్థిరమవుతుంది. దానికి లింగస్థానానికి అరుణాచలం అనే పేరు వచ్చి అదే సుప్రసిద్ధం అవుతుంది అని నందీశ్వరుడు సనత్కుమారుడికి చెప్పడం జరిగిందిట. తర్వాత వీరిరువురు కూడా తమ శిష్యులకి చెప్తున్నారు. బ్రహ్మగారు నారదుడికి, తర్వాత నందీశ్వరుడు సనత్కుమారుడికి ఆ శివలింగ రూపాన్ని గురించి, తత్వాన్ని గురించి ఆయన మాటల్లో తమకు ఏం వివరించాడని బ్రహ్మగారు చెప్తున్నారు. నందీశ్వరుడు శివుడు ఏం వివరించాడో అది చెప్తున్నాడు. మహేశ్వరుడు అంటున్నాడు, ఈ నిష్కలలింగం దీన్ని నిరాకారంకి ఇది ప్రతీక, నా నిరాకార స్వరూపానికి ప్రతీక కనుక ఇది ఆకారాలు, అంగాలు ఇవన్నీ లేవు, ఉత్త ప్రకాశమయం గనక ఏదో నామమాత్రపు ఆకారం ఉంటుంది దీనికి, కానీ ఇది ప్రతీక నిరాకారానికి. అలానే పూర్తి నిరాకారము కాదు, దాన్ని మనం పూజించుకోవడానికి అనువుగా ఉంది. కనుక ఇది నా నిష్కలలింగము అని ప్రఖ్యాతి వహిస్తుంది. ఈ లింగం నిష్కలమైనది. అలాగే నా సాకార రూపం సకలమైనది. ఇది దీంట్లో సకల ఆత్మలు కూడా నాలోని ఉంటాయి కనుక ఇది సకల రూపం, అది నిష్కల రూపం. ఇది నామమాత్రంగా ఆకారం గలది, నాది పూర్తి ఆకారం. 5 వదనాలు, 5 వదనాలతోనూ నేను పంచకృత్యాలు చేస్తాను. అవి ఏమిటి అంటే సకల బ్రహ్మాండాల సృష్టి స్థితి లయకారకుణ్ణి నేనే. ఆ తర్వాత మళ్ళీ అది ప్రళయంలో ఈ జగాలన్నీ మునిగిపోయిన తర్వాత తిరోధానము లేక తిరోభావము అంటారు దాన్ని, మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ దాన్ని చేసేది కూడా నేనే. తర్వాత కొందరిని నేను భక్తులను ఎంతగా అనుగ్రహిస్తానంటే వారిని చూసి వేరేవారు వాళ్ళకి కూడా ఉత్సాహం వచ్చి ఆ విధంగా భక్తి చేసుకోవడం. ఒక్కొక్కసారి నా అనుగ్రహం మరీ భక్తులు కూడా కానవసరం లేదు, కానీ తెలియక వారు చేసిన కొన్ని ఆరాధనలకు కూడా నేను ఎంతో ఫలితం ఇచ్చి వారిని అనుగ్రహిస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ప్రజలకి ఉత్సాహంగా వారు ఇంకా ఎంతో భక్తితో ఆరాధించడానికని నేను అవలంబించే ఒక ఇది కృత్యం, పంచకృత్యాలుగా నేను చేస్తాను నా పంచవదనాల్లో నుండి. అలాగే వేదాలు కూడా నాలో నుండి ఉద్భవించాయి. ఆ వేదాలన్నింటి కూడా అది ఇప్పుడు ప్రతి బ్రహ్మాండంలోనూ కూడా బ్రహ్మగారికి ఇవి సహాయపడతాయి. ఆయన సృష్టి కార్యం చేసేటప్పుడు వేదాలలో లిఖించబడ్డ వేదాల వల్ల ఆయన విన్న ఇవన్నీ ప్రబోధాలన్నీ తీసుకుని సృష్టి రచన చేస్తాడు అని బ్రహ్మగారితో అది చెప్పి, నువ్వు సృష్టి రచన సాగించు, అలాగే విష్ణువు స్థితి చేస్తాడు, ఆ కార్యక్రమం రక్షణ పోషణ చేస్తాడు, నేను లయ సమయాన కాలాగ్ని రుద్రుడు అనే అంశతో బ్రహ్మగారి బాలభాగాల నుండి ఉదయిస్తాను. అప్పుడు నేను ప్రళయం అంటే లయ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తాను. ఇలాగా అంతదాకా కూడా నేను మీకు సహాయపడతాను. మేరు పర్వతం పైన ఈశ్వరుడుగా నేను భూలోకంలో వెలుస్తాను అని ఆశ్వాసనిచ్చి ఆయన అంతర్హితుడైపోయాడు. ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా తమ కార్యక్రమాలు చక్కగా చేయటం సాగించి సృష్టి క్రమంగా అభివృద్ధి చెంది 84 లక్షల జాతులు రూపొందాయట. అటువంటి ఈ సృష్టి కార్యక్రమం దాన్ని మహావిష్ణువు స్థితికారకుడిగా పోషిస్తూ ఉంటాడు. ఇవన్నీ మనం చెప్పుకున్న తర్వాత ఓంకారం గురించి, ఓంకార ఉద్భవం ఎలా జరిగింది అది మనం తెలుసుకున్నాం. ఓంకారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే శివుడే ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఏమిటి అంటే ఇది నన్ను చేర్చే సాధనం, ప్రణవం అనేది నన్ను చేర్చే సాధనం. ఉపాసకులని భక్తులని నన్ను చేర్చడానికి వారు చేయవలసినది, వాళ్ళు పఠించవలసింది ప్రణవ మంత్రం అని చెప్పాడు ఆయన. అంటే ఏమిటి? ప్రపంచం.
దానికి అర్థాలు శివపురాణంలో ఇలా ఇవ్వబడ్డాయి. అంటే ప్రపంచం, నవ అంటే దాటించేది. ప్రపంచం అనే సాగరాన్ని దాటిస్తుంది అది నావలాగా, కనుక అది ప్రణవం. ఆ మంత్రానికి ఆ పేరు వచ్చింది. అలాగే ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని, ఆ జ్ఞానం అంతా కూడా ఆ ఈశ్వర రూపమే. ప్రపంచంలో మనకి ఏదైతే లభిస్తుందో మనం సాధన వల్ల ఆ జ్ఞానం నవుడు అంటే ఈశ్వరుడు. ఆయన మనకి ప్రబోధిస్తేనే అది వస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. అంటే ఇక్కడ ఆయన పరబ్రహ్మ స్వరూపుడు కనుక ఆయన మనకి ఆ ప్రజ్ఞానాన్ని ఇస్తాడు, ప్రపంచాన్ని తీసివేస్తాడు. అలాంటి వాడు ఆయన సనాతనుడు, సనూతనుడు కూడా. అందుకే ఒక పద్యం చెప్తారు, ప్రకర్షేణ నయతే యుష్మాన్ మోక్షం ఇది ప్రణవః. ఇది శ్లోకం. అంటే ఎవరినైనా ఉపాసకుల్ని వాళ్ళు భక్తిగా చేస్తే సరే, లేకపోయినా కూడా బలవంతంగానైనా ఆ మోక్షం వైపు నడిపించేదే ప్రణవ మంత్రం. ఎవరైనా ఉపాసన చేస్తే వాళ్ళని ఇంకా అక్కడ ఆగిపోయేటట్టు కాదు, దాన్ని వాళ్ళు ఆ భక్తిని పునరుద్ధరించి అటువైపు మోక్షం వైపు నడిపించేది ప్రణవ మంత్రం అని దీనికి అర్థం చెప్పబడింది. ఆ సనాతనుడు, సనూతనుడు, బ్రహ్మజ్ఞాని అయిన ప్రజ్ఞానం బ్రహ్మ, అది మహావాక్యం, ఆయనకి సంబంధించింది. ఇవన్నీ కూడా ఆయనకి సంబంధించినవి మనం చెప్పుకున్నాం. శివలింగంలోని అద్భుతాలు చెప్పుకున్నాం, బ్రహ్మ విష్ణువులు చూసిన అద్భుతాలు. అలాగే ఇక ఓంకారం ఆ అర్థం వివరించుకున్నాం. తర్వాత పంచముఖాల్లోండి ఆయన పంచకృత్యాలు చేస్తాడు, ఆ సంగతి తెలుసుకున్నాం. తర్వాత ఆయన ముఖాలలో నుండి ఓంకారం ఎలాగ ఉద్భవించింది అది కూడా లింగంలో చూసాం. 3 అక్షరాల కలయికగా ఓంకారం ఉద్భవించింది. అలాగే 5 ముఖాలలోండి కూడా అది ఓంకారం నాద బిందు రూపంతో, అది కూడా కలయికతో ఉద్భవించడం. ఇవన్నీ కూడా శివుడు సాక్షాత్తుగా వాళ్ళకి జ్ఞాన చక్షువులు, నేత్రాలు ఇచ్చి దర్శింపచేశాడు బ్రహ్మ విష్ణువులతో. ఈ 2 సంవాదాలు కూడా మనకి చాలా విశిష్టమైనవి. ఎందుకంటే శివరాత్రి అంతా కూడా మన శివారాధనకి ఆయన ఒక విషయం ఆయనే చెప్పాడు, సాకార ఆరాధన కంటే కూడా నాకు నా నిష్కల లింగాన్ని పూజిస్తే ఎక్కువ ప్రీతిదాయకం. ఎందుకంటే అది నా నిరాకారానికి ప్రతీక కనుక. అలాగే నేను ఉద్భవించినది లింగరూపాన మాఘ బహుళ చతుర్దశి దినాన. ఆ రోజున శివలింగానికి ఆరాధనలు చేసిన వారికి ఎన్నో వందల వేల రెట్ల మామూలు పూజల కన్నా, మామూలు రోజుల్లో చేసిన ఫలం కంటే అధికంగా వాళ్ళకి ప్రాప్తిస్తుంది ఆ ఫలం. సాకార రూపంలో నన్ను ఆరాధించవలసిన దినం ఏది అంటే నేను ఆవిర్భవించిన ఆ రూపంలో మీకు సాక్షాత్కరించిన దినం. అది మార్గశిర పౌర్ణమి. ఆ దినం మార్గశిర పౌర్ణమి కనుక ఆ రోజులో నా సాకార రూపానికి ధ్యానము, పూజలు అన్నీ చేసుకోవాలి. ఈ 2 రూపాలు కూడా నాకు ఇష్టమైనవే. కానీ నిష్కల రూపం, నిరాకార రూపం, దానికి సేవలు చేస్తే నేను ఎక్కువగా ప్రీతిపాత్రుణ్ణవుతాను. దాన్ని పూజించడం నాకు నా పుత్రుడైన కార్తికేయుడు ఎంత ప్రీతిపాత్రుడో అంతకంటే ప్రీతిపాత్రమైనది ఈ పూజ అని శివుడే స్వయంగా చెప్పడం జరిగింది. కనుక మనం వచ్చే శివరాత్రి నాటికి ఇవన్నీ శివపురాణ విశేషాలు విని ఉంటాం కనుక ఇక పూజా విధానం కూడా చెప్పుకుందాము. పూజా విధానం కూడా రుద్ర సంహితలో ఇవ్వబడింది, వీలు వెంబడి అవి కూడా చెప్పుకుందాం. అన్నీ తెలుసుకొని ఈ సేవలు, ఆరాధనలు, శంభో తవారాధనం అనుకుంటూ మనసు ఆయన మీద ఏకాగ్రం చేసి ఆయన పూజలు చేసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శాంతి శాంతి.